అధికారం మండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలో దేశ చరిత్రలోనే లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కొత్తగా వెలుగు చూస్తున్న ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోందన్నారు. జగన్ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నామన్న సీఎం, ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి ఉన్నందున అన్ని వైపుల నుంచి ప్రజల కోణంలో మంచి ఏమిటో బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలను సీరియస్గా పరిగణించిన సీఎం, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని అక్కడికక్కడే ఆదేశించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించి అనంతరం మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చేపడుతున్న కార్యక్రమాలను పంచుకున్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందేలనే ఉద్దేశంతో చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. లారీలో అధిక లోడ్ ఉన్నా రవాణాకు అనుమతులిచ్చినట్లు తెలిపారు. ఉచిత ఇసుక బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా పామరు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. లారీల్లో ఎక్కువ బస్తాలో ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులు తక్కువ చూపిస్తున్న తీరుపై సీఎం ఆరా తీశారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఈ తరహా చర్యలు ఎక్కడా పునరావృతం కాకూడదని తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి వాట్సాప్ ద్వారా నమోదు పద్ధతి పెట్టామని సీఎం తెలిపారు. అందులో రిజిస్టర్ చేయగానే IVRS ద్వారా మెసేజ్ వెళ్తుందన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగిందో లేదో తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల తుపాను వచ్చినప్పుడు రైతుల మీద భారం పడకుండా రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించి మిల్లులకు పంపినట్లు తెలిపారు. ఇంకా ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తమ దృష్టికొస్తే పరిశీలన జరిపి పునరావృతం కాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వాన్ని నిందించడం సహజమేనన్న సీఎం, తాము మాత్రం పరిష్కారాలు చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో గోనె సంచుల కొరత పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికార అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్తగా వెలుగు చూస్తున్న ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోందన్నారు. అవినీతి గురించి విన్నాం కానీ వ్యాపారాల్లో మెజార్టీ వాటాల బలవంతంగా లాక్కోవటం ఇప్పుడే చూస్తున్నానని సీఎం తెలిపారు. అధికార అండతో నిస్సిగ్గుగా తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవడం మునుపెన్నడూ లేదని గుర్తు చేశారు. ముంబైలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉందన్న విషయంపై సమాచారం తెప్పించుకుంటామని అన్నారు. ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. కాకినాడ పోర్టు, సెజ్లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాలన్నారు. భూ వివాదాల ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయన్న ముఖ్యమంత్రి, అధికారులు పరిష్కారం చూపకుండా తన సీటు నుంచి వేరొకరికి బదిలీ చేయటమే పరిష్కారం అనుకోవడం సరికాదని హితవు పలికారు. ఫిర్యాదుదారుడికి పరిష్కారం లభించే విధంగా కసరత్తు చేస్తున్నామన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని సాధ్యం కానివి, కొన్ని కుటుంబ వివాదాలు ఉంటున్నాయని తెలిపారు. కుటుంబ వివాదాల్లో జోక్యం చేసుకోలేకపోయినా అన్యాయం జరిగిన వారికి ఏ మేరకు న్యాయం చేయగలమో చూస్తున్నామన్నారు. 2019 తర్వాత న్యాయబద్ధంగా జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లను తప్పుపట్టలేమని అన్నారు. ఉద్దేశపూర్వకంగా రికార్డులు మార్చిన వాటికి పరిష్కార మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ఈ నెలలో జరిపే రెవెన్యూ సదస్సుల తర్వాత కొంత స్పష్టత వస్తుందని వెల్లడించారు. ప్రజల దగ్గర నుంచి ఊరికే కాగితాలు తీసుకోకుండా పరిష్కారం ఎలా చేయాలనే దానిపై కొంత మేధోమథనం జరగాలని సీఎం అన్నారు. కొంతమంది అధికారుల్లోనూ నిర్లక్ష్య వైఖరి వచ్చిందని సీఎం విమర్శించారు. కొన్ని శాఖలకు సరిహద్దు మార్చేసి ఏ సమస్య దేని పరిధిలోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. 22A లాంటి చిక్కుముడులు కూడా అనేకం ఉన్నాయన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాల్సిందేనన్న తమ తపన అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రోజువారీ పరిపాలన చూసుకుంటూ ప్రజల హామీలు నెరవేర్చాలన్నారు. ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూనే రోజువారీ కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో ఇంటివారవుతున్నారుగా అన్న మీడియా ప్రశ్నకు సీఎం సరదాగా సమాధానం చెప్పారు. ఇంటి నిర్మాణ వ్యవహారాలు తమ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని, తాను రాజధాని నిర్మాణం మాత్రమే చూస్తున్నట్లు చెప్పారు.